ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కాసేపట్లో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. పాలనాపరమైన అంశాలను చర్చించేందుకు మోదీ ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవల ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కాసేపట్లో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. పాలన పరమైన అంశాలను చర్చించేందుకు మోదీ ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవల ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, కేంద్ర కేబినెట్ లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలు ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించారు కాబట్టి దీనిపైన ప్రధాని మోదీ చర్చించిన ప్రయోజనం లేకుండా పోవడంతో ట్రంప్ నిర్ణయాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశాలు ఉంటుంది. అలాగే కేబినెట్ మీటింగ్ లో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ప్రధాన విధాన పాలన సంబంధిత అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ప్రతి వారం ఈ మంత్రి మండలి సమావేశం ఉంటుంది. సో దాంతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. కొన్ని కొత్త పాలసీలు కానీ అదేవిధంగా కొన్ని కొత్త ప్రాజెక్టులు వివిధ రాష్ట్రాలకు కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అశోక్.